తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. కొంచెం వినూత్నంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 2 రాశులకి సంబంధించి ఒకే రాశ్యాధిపతి ఉంటాడు కాబట్టి చంద్ర సూర్యులకి మినహాయిస్తే శుక్రుడి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మరి గురువు గారి గురించి కూడా మాట్లాడితే బాగుంటుందేమో. తప్పకుండా మాట్లాడదాం, ఎందుకంటే ఆయన అనుగ్రహం కావాలి ఖచ్చితంగా. గురు పాలిత రాశులు ధనస్సు, మీనం. ఈ 2 రాశుల వాళ్ళు ఎలా ఉంటారు అసలు? అలాగే 2 రాశుల వాళ్ళకి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు? అట్లాగే లగ్నం అనేది ప్రధానమని ప్రతి వీడియోలో మీరు చెప్తూనే ఉంటారు. ఏ లగ్నాలు వీళ్ళకి గనక పడితే, ధనుసు రాశి అయ్యి మంచి కరెక్ట్ లగ్నాలు గనక పడితే వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటాయి? ఒకవేళ బాగాలేదండి, మాకు ధనుసు రాసే కానీ బాగాలేదు అని చెప్పే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళు ఎటువంటి ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారుతుంది, గురువు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. సో గురువు ఒక అనుగ్రహం ఖచ్చితంగా అందరికీ కావాలి కనుక తెలుసుకోవాలి ఈ విషయం మనం. కరెక్ట్. అయితే ఇప్పుడు మనకి మీనరాశి, ధనస్సు రాశికి రెండిటికి గురువు అధిపతి. అయితే ఇక్కడ మనకి రాసుల వైజ్గా చూసుకుంటే మీనరాశి వచ్చేసి మనకి 12వ రాశి అయింది, ధనస్సు రాశి వచ్చేసి మనకి 9వ రాశి అయింది. అంటే ఇది భాగ్య రాశి, అది వ్యయస్థానం. సో వ్యయ రాశి అనుకుంటాం. అంటే మీనరాశిని మనం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి గురువు ఒక అనుగ్రహం బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి భయం భక్తులతో పెరుగుతారు వీళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి ధనభావం అయింది, మేషరాశి అయింది. సో కుజుడు అధిపతికి. అందుకని ఏంటంటే నేను నేర్చుకోలేకపోతే నేను తక్కువ అయిపోతాను అనే భయం భావన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. నాకు తెలియాలి ఈ విషయం, తెలియకపోతే రేపు నలుగురిలో నన్ను అంత తక్కువ అంచనా వేస్తారు అనే ఒక భావనతో వీళ్ళు పెరుగుతారు ఈ మీనరాశి వాళ్ళందరూ. అందువల్ల ఏంటంటే విద్యావంతులు, ఆరోగ్యవంతులు, తర్వాత ఏ విషయమైనా తగ్గకుండా మాట్లాడే వాళ్ళు కూడా వీళ్ళే. ఓకే. ఏ విషయమైనా మనం ఒక వాదన వస్తుందంటే ఆ వాదనకి ఖచ్చితంగా కూర్చొని వాదోపవాదాల్లో వీళ్ళు గెలుస్తారు. అమ్మ బాబోయ్, అంత వాక్చాతుర్యం ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. వీళ్ళకి అంటే ఆ మొండితనం రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి సంపాదించేది ధనరాశి ఏదైతే ఉందో మేషరాశి. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా ఆ పట్టుదల, కరెక్ట్, వాక్చాతుర్యం గట్టిగా ఉంటుంది. నేను తగ్గకూడదు ఎక్కడ అనే విషయంలో ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు మనం మీనరాశి వాళ్ళని తీసుకుంటే ఏ విషయంలో అయినా సరే ఆలోచిస్తే అన్నిట్లో అన్ని రంగాల్లో ఉంటారు వీళ్ళు. ఈ రంగాలు ఆ రంగాలు అదే అంటే ఏ పనైనా మేము చేయగలం అనే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరి జోలికి పోకుండా కామ్గా ఉంటారు. వాళ్ళ జోలికి వస్తేనే మొదలు పెడతారు ఏదైనా సరే. వాళ్ళ జోలికి రాకపోతే మాత్రం వాళ్ళు ఏమనరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే కామ్గా వెళ్ళిపోతుంటారు. లేదు నీకు ఎంత విద్య వచ్చు, నేను చూద్దాం పరీక్షిస్తాను కూర్చున్నారంటే ఇంకా వాళ్ళకి అయిపోయింది. ఇంకా మొత్తం అన్ని విషయాలు ఓపెన్ గా వివరంగా గట్టిగానే మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, నమస్కారం చేసి వెళ్ళాల్సిందే. ఆ తత్వం వీళ్ళు కలిగిన వాళ్ళు. ఇక్కడ మనం ధనుసు రాశి తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పక్క వాళ్ళు ఏమని అనుకునేది నాకు సంబంధం లేదు, నేను ఇంతే ఇలాగే చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి ధనస్థానం ఏమైంది, వీళ్ళకి ఇక్కడ మకర రాశి అయింది. సో ఆయన ఏంటంటే స్టడీ అండ్ డిసిప్లిన్ ఆ పద్ధతిలో వెళ్తారు. అంటే వీళ్ళు ఎక్కువ ఏంటంటే పూజలు పునస్కారాలు ఎక్కువ చేయరు, చాలా తక్కువ. ఏంటి పూజల్లో పునస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువ, భయభక్తులు ఉన్నవాళ్ళు చాలా తక్కువ ధనుసు రాశి వాళ్ళు. వాళ్ళు ఇండిపెండెన్సీ అంటే ఏంటంటే వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. కొంతమందికి సర్వీస్ చేయడం ఇష్టం, సర్వీస్ చేస్తారు. కొంతమందికి వాళ్ళు నచ్చిన వృత్తులు వాళ్ళు చేసుకుంటూ, మనం చెప్పాం ఓ 10 దానాలు చెప్పాం, వాళ్ళు అవన్నీ చేయరు, వాళ్ళు నచ్చిన దానం చేస్తారు. ఓకే. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటి సాటిస్ఫై అవుతారని గ్యారంటీ ఏంటి? అలాగే ఉండదు కదా. నచ్చింది చేస్తాం అంటే నచ్చింది అంటే వాళ్ళకి అనుకూలమైంది చేస్తుంటారు. ఇది ధనుసు రాశి వాడి పద్ధతి. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే తప్ప వాళ్ళు ముందుకెళ్ళరు. సమస్య వచ్చి సమస్య నుంచి పరిష్కారం కావాలి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరిని నమ్ముతారో, ఒకళ్ళనే ఇద్దరినో నమ్ముతారు, ఎక్కువ మంది నమ్మరు. అన్ని చెప్పినవి ప్రతిదీ మైండ్లో వేసుకొని ప్రతిదీ చేసేదాన్ని మాత్రం అనుకోరు వాళ్ళు ఖచ్చితంగా. ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా క్లారిటీ, చాలా క్లియర్గా వాళ్ళు అనుకుని సాధించడంలో ముందు ఉంటారు వీళ్ళు. అయితే వాళ్ళకి ఎవరో ఒకరు ఇద్దరు నచ్చుతారు, ఆ ఒకరు ఇద్దరు చెప్పిన మాత్రం చేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి తేడా ఏంటంటే మీనరాశి వాళ్ళు మౌనంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ధనుస్సు రాశి వాళ్ళు మౌనంగా ఉండరు. మనం పక్కకి వెళ్ళగానే మనం తిడతారు. వీళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళకుంటే వీళ్ళు అవన్నీ వదిలేసి ఏదో పెద్ద తత్వాలు చెప్తున్నారేంటి వీళ్ళు అని మాట్లాడతారు. అయ్యో, ఇది వీళ్ళకుండా మైనస్ పాయింట్. దీనివల్ల వీళ్ళకి ఆ భాగ్యాధిపతి ఏదైతే ఇవ్వాల్సిన భాగ్యం ఉందో
తగ్గిపోతుంటుంది. అందుకే ధనుసు రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, కెరియర్ పరంగా గ్రోత్ తక్కువ ఉంటుంది, తర్వాత వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి, తర్వాత మనుషులను వీళ్ళు ఎక్కువగా మోసం చేసేస్తుంటారు. అంటే వీళ్ళని మోసపడుతుంటారు, అంటే వీళ్ళు మోసపడతారు అనమాట. వీళ్ళు అంటే వీళ్ళు ఈజీగా మోసం చేసేస్తుంటారు, వీళ్ళు మోసపోతుంటారు మన పాపం. ఇది కూడా జరుగుతాయి. సో ఎందుకు అంటే రీజన్స్ ఇవి వీళ్ళకి. అయితే వీళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు కొన్ని వీళ్ళకి. మీనరాశి వాళ్ళు వాళ్ళ జోలికి వస్తే కానీ ఇప్పుడు తేనె దగ్గర పట్టుకెళ్ళి మనం పట్టుకుంటే తేనె దగ్గర కుడుతుంది, ఆ టైప్ అనమాట వాళ్ళు. సో అంతేకాదు అదర్వైజ్ వాళ్ళు మాట అంటారు. వీళ్ళు అలా కాదు, ఊరికే మనం ఒక మంచి విషయం చెప్పినా, ఒక మంచిది చెప్పినా అది వాళ్ళు నచ్చకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేదంతా సోదంతా వింటూ కూర్చున్నారు, మీకు అవసరమా, మీ పని మీకు లేదా అని చెప్పి ఎదుటి వాళ్ళకి తత్వాన్ని బోధిస్తుంటారు. ఇది ధనుసు రాశి వాళ్ళు ఇలా ఉంటారు. అయితే నేను ఇందాక అడిగినట్టుగా ఈ రాశుల వాళ్ళకి లగ్నమే ప్రధానం కాబట్టి ఏ లగ్నాలు పడితే అసలు ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదు లైఫ్ లో, అంటే ఏ లగ్నాలు బాగా సూట్ అవుతాయి? సూట్ అవుతుంది మీనలగ్నం, మీనరాశి వాళ్ళకి మీనలగ్నము, కర్కాట లగ్నం బాగా సూట్ అవుతాయి బ్రహ్మాండంగా. ఓకే. ధనుసు రాశి వాళ్ళకి మేషలగ్నం పడాలి, తులాలగ్నం పడాలి. అప్పుడు వీళ్ళకి కొంచెం ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి పైకి వస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారు. అంటే స్ట్రగుల్స్ బాగా ఉంటాయి వీళ్ళకి, స్ట్రగుల్స్ నుంచి వీళ్ళు బయటపడతారు. చాలా మంది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది మంచి మంచి దాన ధర్మాలు, ధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అది మనం వేళ మీద లెక్క పెట్టచ్చు, ఒకలో ఇద్దరు ముగ్గురు లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళు ఈ లగ్నాలు పడిన వాళ్ళు. అంటే వీళ్ళ తత్వం తెలుస్తుంది, దాని భావన వరకు వీళ్ళు అన్ని సదుపాయాలు అన్ని సహకరిస్తుంటారు. రైట్. అది వీళ్ళకి. మరి గురుబలం పెరగాలి, రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే మీరు ఏ ఆరాధన అసలు క్రమం తప్పకుండా జీవిత పర్యంతం చేసుకోవాలండి? ధనుసు రాశి వాళ్ళైతే నిందాలాపన మానేయాలి. ఎవరు ఎలాగైనా ఉండని, నో గాసిప్స్ చేయకుండా ఉండాలి. తర్వాత గురువు అనేది ఒకరిని భావించి వీళ్ళు గురువు అనుకుంటే కాదు, ప్రతి ఒక్క విషయం మనకు తెలియని విషయం ఇవాళ తెలిసింది, అది గురువు కింద సమానం కదా. వాళ్ళని ఎవరిని కూడా కామెంట్ చేయకుండా ఉండాలి. ఓకే. ఇది వీళ్ళు చేయాల్సింది. అంటే ముఖ్యంగా వీళ్ళ నోట్లో ఉంచి అశుభ వార్తలు, అశుభ మాటలు ఏంటి, ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడడం, ఇలాంటివి తగ్గించేసేయాలి. అది వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళు శివారాధన, ఆ తర్వాత హనుమంతుడు పూజ చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో మీనరాశి వాళ్ళకి అలా గాసిప్స్ ఏమి ఉండవు. ఏంటి, వాళ్ళు శివారాధన ఎక్కువగా చేస్తే కనుక ఖచ్చితమైన మంచి ఫలితాలని వీళ్ళు చూడగలుగుతారు. ధనుసు రాశి వారు ఏ ఆరాధన చేయాలి? ధనుసు రాశి వాళ్ళ ఆరాధన కంటే ముఖ్యంగా వీళ్ళు ఇవి మార్చుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. గురువుల్ని ఎప్పుడు గురువులు ప్రార్థన చేయాలి. అంటే గురువులు అంటే వీళ్ళు చదువు చెప్పే దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గురువుతో సమానం. వీళ్ళకి తల్లిని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తర్వాత పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, భార్యని ముఖ్యంగా ప్రేమగా చూసుకోవాలి. వీళ్ళు ఇవి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రంగంలో రాణించగలుగుతారు ధనుసు రాశి వాళ్ళు. అంటే దైవారాధన వీళ్ళకి స్పెషల్ గా లేదు. దైవారాధన అనేది వీళ్ళకి వాళ్ళ మనసుని ప్రేమించడము, మనిషిని ప్రేమించడము, వాళ్ళని నమ్మిన వాళ్ళని ప్రేమించడం, ఈ రెండు చేయాలి వీళ్ళు. ఇవి చేస్తూ ఉంటారు. కొంచెం నిందాలాపన కొంచెం చేస్తుంటారు. ఈ నిందాలాపన మానేయాలి. డెఫినెట్ గా జీవితం అనేది మారుతుంది, బ్రహ్మాండంగా మారుతుంది అనేసి చాలా చక్కగా వివరించారండి. ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో బుధపాలిత రాశులైనటువంటి మిథునం అలాగే కన్యా రాశి, ఈ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. శ్రీమాత్రే నమః.